హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక మంచి చెట్టు గురించి చెప్పబోతున్నాను. ఆ చెట్టు వల్ల మంచి లాభాలు ఉంటాయి, అదేవిధంగా చాలా రకాల ఉపయోగాలు ఉంటాయి. చాలామంది మీకైతే చెప్పడం జరిగింది. సో ఈరోజు నేను చూపిస్తాను, చెట్టును చూపిస్తూ ఎక్కడ సోది పెట్టానండి. ఎందుకంటే మొన్న మా అన్నగారే నా వీడియో చూసినట్టుంది. డైలీ చూస్తారో ఏమో తెలియదు, కానీ ఈ మధ్య సోది ఎందుకని అంత లెవెల్గా చెప్తున్నావురా, ఏం మ్యాటర్ అయితే చెప్తున్నావో దాని గురించే చెప్పు, దాని గురించే డీటెయిల్స్గా చెప్పు. ట్రాక్టర్ వస్తుంది, ఇది వస్తుంది, ఎందుకని అలా చెప్తున్నావు, అందుకనే సోది అంటున్నారు. అంతా సోది వద్దు, చాలామంది చూడరు. సో నువ్వు ఏదైతే మ్యాటర్ చెప్తున్నావు అది క్లియర్గా చెప్పమని చెప్పాడు. సో ఎందుకంటే మన వాళ్ళు ఎప్పుడు తప్పు చెప్పరు కదా. మా వాళ్ళకే అంత సోది అనిపించిందంటే మీకు ఎంత సోది అనిపించిందో నాకు అనిపించింది. సోది లేదు, ఏమీ లేదు. డైరెక్ట్గా ఇప్పుడు మ్యాటర్ చెప్పేస్తాను. దాని గురించి ఏదైతే ఉందో చెప్పి ఇక మిమ్మల్ని ఆ వీడియో ముగిస్తాను అన్నమాట. సో మరి ఎంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది కదా, దాన్ని నొక్కంగానే బెల్ బటన్ వస్తుంది. బెల్ బటన్ నొక్కంగానే ఆల్ అనే వస్తుంది, ఆల్ అనే నొక్కండి. అదేవిధంగా చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి వీడియోని చివరిదాకా చూడండి. వీడియో లెంత్ కూడా తగ్గిస్తున్నాను. ఒకటి చెప్తున్నానండి, ఈ వీడియో నేను ఏది సోది చెప్పకుండా చెప్తున్నాను కదా, ఈ వీడియోకి ఎటువంటి ఆదరణ వస్తుంది, మంచి ఆదరణ చివరిదాకా చూసినట్లయితే. సో ఎటువంటి సోది పెట్టకుండా డైరెక్ట్ ఏ చెట్టు గురించి అయితే చెప్పాలి అనుకుంటానో ఆ చెట్టు గురించి చెప్తానన్నమాట. సో ఈరోజు చెట్టు మూడే మూడు చుక్కలు మీరు కనుక తాగారంటే సో బ్రహ్మాండంగా ఉంటుంది. చెప్తానండి చూపిస్తూ, ఓకేనా. ఇదిగోనండి, ఇదే చెట్టు. చెట్టు పేరు అనేసి తర్వాత నేను చెప్తానండి. ఫస్ట్ మీకు చెట్టు అనేది క్లియర్గా చూపించాలి. చాలామంది అంటున్నారు కదా, అన్న చెట్టు అనేది క్లియర్గా చూపిస్తలేవు, దాన్ని మంచిగా చెప్తలేవు అనేసి. ఒక్క నిమిషం బ్రైట్నెస్ పెట్టు. చూడండి, ఇదే చెట్టు అన్నమాట. దీని ఆకులు మీకు ఒకసారి దీని ఆకులు కూడా చూపిస్తాను. ఇది అదేనా? ఇదే అదే అన్నీ. ఇది అదే. ఓకే, నేను ఇటువైపు ఉంటాను ఇప్పుడు మీకు క్లియర్గా. దీని ఆకు చూడండి ఫస్ట్. ఇగో ఇలా ఉంటుందన్నమాట. సో కొద్దిసేపు ఉంచుతాను. ఇగో ఇలా ఉంటుంది దీని ఆకులు. చెట్టు ఇగో ఇలా ఉంటుందన్నమాట, మీకు గుర్తుపట్టవచ్చు. కలర్ చూడండి ఫస్ట్, ఇక్కడ చూసారా, సో ఇలా ఉంటుంది. సో ఇది కూడా చూడండి, దీనికి కాయలు అనేది వస్తూ ఉంటాయండి పైకి. అంటే మనం ఏదైనా దీని కాయలు వచ్చాయనుకోండి, మన దుస్తులకి ఏదైనా మనం ఇటు నడుచుకుంటూ వెళ్ళిపోతామంటే పట్టుకుంటాయి అవి. ఇలా మనకు రాసుకుంటే మామూలుగా పట్టుకుంటాయి. అటువంటి చెట్టు ఇదన్నమాట, ఓకేనా. చూడండి ఇక్కడ మొత్తం అవే. ఇప్పుడు దీనికి అయితే ఎట్ట తిన్నాయో చూడండి, గొర్రెలు చూడండి. ఈ మొక్కలో మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయండి. నేను ఒక్కొక్కటి చెప్తాను ఇప్పుడు మీకు. చూడండి, దీని మొక్క ఏదైతే ఉందో, విషపూరితమైన ఏదైతే కీటకాలు ఉంటాయో అవి మనకు ఏదన్నా సరే పొరపాటున కూడా కరిచినా కూడా ఏదైతే ఈ చెట్టు వేరు కూడా చూపిస్తాను, ఒకటి వీక్ చూపిస్తాను అండి. ఇదేనా కాదు, ఇదేనండి. ఇగో ఇది ఈ చెట్టు వేరు. ఈ చెట్టు వేరు వీడిదాకా తీసేసుకొని మీరు, ఓకేనా. ఈ చెట్టు వేరు వీడిదాకా తీసేసుకొని సో బాగా దంచి అందులో మిరియాలు అదే లవంగాలు వేసి బాగా దంచి గోళీలు చేసుకోవాలండి, చిన్న చిన్న గోళీలు, ఓకేనా. మాత్రలు, చిన్న మాత్రలు ఉంటాయి కదా, మన క్లోడ్ అంటే సర్ది వచ్చినప్పుడు ఉంటాయి కదా చిన్న మాత్రలు, ఆ లెక్క చేసుకొని మనం ప్రతిరోజు కనుక తిన్నట్లయితే సో మనలో ఏదైతే కొన్ని విషపూరితమైన కొన్ని పురుగులు ఉంటాయి కదా, పాములు, తేలు, అదేవిధంగా కొన్ని ఉంటాయండి. అవి మనకు కరిచినా కూడా తొందరగా విషం అనేది ఎక్కదు మన శరీరానికి, అంత నొప్పి కూడా ఉండదన్నమాట. సో ఇంకొకటి నుండి ఏదైతే ఈ చెట్టు ఆకులు ఉన్నాయో చూడండి, ఈ ఆకుల పసర్ని మనం, ఓకేనా, ఈ ఆకుల పసరుతో మనం కనుక ఏదైనా కాటేసిన కాడ దాన్ని కట్టినట్లయితే తొందరగా విషం అనేది మన శరీరంలో కూడా చేరదన్నమాట. ఇది బయట నుంచి, ఓకేనా. ఇంకొకటి కీళ్ళ నొప్పి, అదేవిధంగా వాపు ఉన్న కాడ కూడా ఏదైతే ఈ ఆకుల పసర్ని, ఈ చెట్టు ఆకుల పసర్ని మామూలుగా తీసేసి, ఓకేనా, మామూలుగా తీసేసి ఒక వస్త్రంలో, ఒక తెల్లటి వస్త్రమో ఏదో మనం ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కట్టుకునేవి ఉంటాయి కదా, సో వాటి మీద పోసేసి దాన్ని బిర్రుగా కనుక కట్టినట్టయితే అక్కడ ఏదైతే గడ్డలు ఉంటాయో, గడ్డలు కానివ్వండి లేదా ఏదన్నా నొప్పి కానివ్వండి, ఏదన్నా కూడా తొందరగా అయితే మానిపోద్ది అన్నమాట, ఓకేనా. సో ఇటువంటి గుణాలు అయితే ఈ చెట్లలో ఉంది.
ఈ చెట్టు పేరు అయితే నేను చెప్తానండి లాస్ట్లో, ఎందుకంటే మీరు చాలా వీడియో ఇప్పుడు చెట్టు పేరు చెప్పంగానే చెట్టు పేరు చెప్పేసరి ఎక్కడ అనేసి మీరు అనుకుంటా, లాస్ట్లో చెప్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా. సో ఈ చెట్టు పేరు వచ్చేసి, ఓకేనా, ఇప్పుడు వీడియో దగ్గరికి వచ్చింది కాబట్టి చెట్టు పేరు అయితే చెప్తున్నాను. ఉత్తరేణి అంటారండి. చూడండి, ఉత్తరేణి, గండి ఉత్తరేణి, అదేవిధంగా హరితవేణి అనేసి అంటారండి. సో ముఖ్యంగా మన పల్లెటూరులో, అదేవిధంగా మనకు తెలిసిన భాషలో ఎక్కువగా దీన్ని ఉత్తరేణి మొక్క అనేది పిలుస్తూ ఉంటారండి. గండు ఉత్తరేణి అనేసి అనడం జరుగుతుంది. సో ఈ మొక్క ద్వారానే ఏదైతే ఈ మొక్క కూడా మరుగుమందుకు కూడా ఉపయోగిస్తారన్నమాట కొన్ని ఏరియాలో. ఓకేనా. సో మరుగుమందు గురించి కూడా చాలామంది ఈ మొక్క గురించి చెప్తూ ఉంటారు. సో అది నిజమో కాదో మనకు తెలియదు. సో అది వాళ్ళ ఇగ్నతే వదిలేస్తాను. కానీ ఇంకొకటి అతి ముఖ్యమైనదండి, మన శరీరంలో నేను అంతకుముందు చెప్పాను కదా, ఏదైతే దీని వేరుతో లవంగాలు అదేవిధంగా మిరియాలు వేసి నూరి గోళీలు చేసుకుంటే మన శరీరంలో ఏదైతే చచ్చుబడ్డ నరాలు ఉంటాయో, ఓకేనా, కొంతమందికి పక్షవాతం రావడం జరుగుతుంది, చేతులు కాళ్ళు పనిచేయవు, నరాలు మామూలుగా ఏ చేసినా కూడా ఇలా 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 వణుకిస్తూ ఉంటాయండి. సో అటువంటి వారికి నరాల ఏదైతే పట్టుత్వం లేదో వాళ్ళకి చక్కగా అయితే పట్టుత్వం అనేది రావడం జరుగుతుంది. సో దీని మాత్రలు చిన్న చిన్న మాత్రలు చేసుకొని మనం రోజుకొకటి ఉదయాన్నే వేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందండి. సో నరాలకైతే మంచి బలహీనత అదేవిధంగా బలాన్ని అయితే చేకూర్చుతుంది. నేను ముందు చెప్పినట్టు ఏదైతే ఈ గండు ఉత్తరేణి చెట్టు వేరు కావలసినంత తీసుకొని, ఓకేనా. సో దీని బెరడు కూడా తీసుకోవచ్చు వేర్లతో సహా, అంటే దీని పైకప్పు అనేది మీరు చేయకండి. వేరు తీసుకొని మామూలుగా లవంగాలు అదేవిధంగా మిరియాలు కలిపి నూరి చిన్న చిన్న అది చేసుకొని, సో ప్రతిరోజు ఓకేనా, ఒకటి మాత్రం తీసుకుంటే బ్రహ్మాండంగా పనిచేస్తుందండి. అలా మీకు ఏదైతే నరాల్లో ఏదైతే పట్టుత్వం వచ్చేదాకా మీరు సో దీని అయితే యూజ్ చేయాల్సి వస్తుంది. ఇంకొకటి అతి ముఖ్యమైనది ఏంటంటేనండి, ఈ ఉత్తరేణి చెట్టు ఆకులో 3 చుక్కలండి, అంటే టీ స్పూన్ ఉంటుంది కదా, టీ స్పూన్లో అర స్పూన్ తీసుకొని ఈ గండి ఉత్తరేణి చెట్టు ఆకుల పసరిని మీరు టీ స్పూన్లో అర స్పూన్ తీసుకొని మీరు ఎప్పుడైనా సరే ఉదయం పరిగడుపుల్లో కానీ లేదా ఎవరికైనా వాంతులు అదేవిధంగా వికారంగా ఉన్న వాళ్ళకి ఏదైనా భోజనం చేసిన తర్వాత మీరు గనక సో దీన్ని ఏదైతే ఆకుల పసరు గనక ప్రతిరోజు గనక సేవించినట్లయితే సో బ్రహ్మాండంగా మీలో ఏదైతే ఇందులో నేను చెప్పకూడదండి, ఆల్రెడీ నిన్న ఒక వీడియోలో యూట్యూబ్ అనేసి నాది అది తమ్మేల్ అనేది తీసేసింది. నా ఛానల్కే తీసేస్తుంది, ఎవరి ఛానల్కి తీసేయదు. అంత కక్ష కట్టింది నా మీద యూట్యూబ్. ఎందుకంటేనండి నేను అంత క్లియర్గా మీకు ఎప్పుడైనా క్లియర్గా చెప్తున్నానా, దీని ఏదైతే మన శరీరానికి సంబంధించిందో నేను చెప్పేది మొత్తం ఆ వీడియోలేనండి. నేను ఎప్పుడైనా మీకు క్లియర్గా చెప్పిన అర్థమయ్యే విధంగా, అయినా సరే యూట్యూబ్ నా మీద కక్ష కట్టి సో ఆ తమ్మేలు ఏదో పొరపాటున రాసినట్టు ఏదో చేసినట్టు తమ్మేలు తీసేసిందండి. ఓకేనా. సో అందుకనే నేను కొంచెం అంత డీటెయిల్గా చెప్పట్లేను, అర్థం చేసుకోండి. ముఖ్యంగా ఏదైతే మనలో తక్కువ ఉంటుందో దాన్ని ఎక్కువ ఉత్పత్తి చేసి, ఓకేనా, కొంచెం స్టాండర్డ్గా ఉండేటట్టు, అంటే కొంచెం బలంగా ఉండేటట్టు ఖచ్చితంగా దాన్ని అయితే తీర్చిదిద్దే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఈ ఉత్తరేణి చెట్టు ద్వారా మంచి లాభాలు అయితే ఉన్నాయి. పక్షవాతము అదేవిధంగా నరాల బలహీనత, ఏదైనా పుండ్లు గడ్డలు, ఓకేనా, ఏదన్నా చర్మ వ్యాధి అదేవిధంగా గజ్జి ఏదున్నా సరే సో బ్రహ్మాండంగా అయితే పనిచేస్తుంది అన్నమాట. సో ఈ ఉత్తరేణి చెట్టు ద్వారా చాలా లాభాలు ఉన్నాయండి. విషపూరితమైన పాములు తేళ్ళు అదేవిధంగా ఏదైనా మనకు కరిచినా కూడా తొందరగా విషం ఎక్కకుండా కూడా కాపాడుతుంది. అన్ని విధాలుగా పనికొచ్చే ఈ చెట్టుని మీరు ఎవరైనా సరే, మీకు నేను చెప్పేది అర్థం కాకపోతే మీ దగ్గరలో ఎవరైనా ఉంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళని అడిగి మీరు ఈ ఉత్తరేణి చెట్టుని ఎలా యూజ్ చేయాలి, మీకు ఏదైతే సమస్య ఉంటుందో, ఇప్పుడు మీకు కీళ్ళ నొప్పుల సమస్య ఉందనుకోండి, దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేసి అడగండి. సో నేను చెప్పాను కదా, కీళ్ళ నొప్పి సమస్య ఉంటే ఏదైతే దీని ఆకుల పసర్ని ఒక తెల్లటి ఏది ఉందో దాన్ని కట్టేసి ఎక్కడైతే ఆ నొప్పి ఉంటుందో అక్కడ కట్టుకోవాలండి. అదేవిధంగా అక్కడ మద్దనం కూడా చేసుకోవాలండి. ఇలా ఇప్పుడు మనకు మోకాల నొప్పి ఉందనుకోండి, ఈ చెట్టు ఆకుల్ని నేను కొన్ని మీ ముందు చూపిస్తాను చూడండి. మేము ఆకులు తెంపుకొని మొక్క చెట్టుని పని చేయాలంటే ఇలా నేను ఒక వీడియోలో చెప్పాను కదా, ఇలా చేసినట్టే దీనిలో ఆకుల పసరు అనేది రావడం జరుగుతుంది. ఒక వస్త్రంలో ఆకుల పసరుని ముంచి, ఏది ఆకుల పసరులో ఇది వస్త్రం ముంచి, సో ఎక్కడైతే నొప్పిగా ఉంటుందో సో అక్కడ, లేదా గడ్డ అయినా లేదా మీ ఏదైతే చర్మవ్యాధి అయినా ఏదున్నా సరే అక్కడ మీరు మామూలుగా కట్టుకోవాలనుకోండి. సో అలా కట్టుకున్నట్లయితే మీకు బ్రహ్మాండమైన ఉపశమనం అదేవిధంగా తొందరగా మారిపోయే అవకాశాలు ఉంటాయండి. ముఖ్యంగా
మీరు ఎవరైతే ముఖ్యంగా ఈ వీడియోని చూస్తున్నారో సో వాళ్ళకి ఏదైతే ఈ సమస్య ఉంటుందో వాళ్ళైతే సో ఈ ఆకుల పసర్ని మీరు ఓకేనా, ఆకుల పసర్ని మీరు పిండేసి ఓకే, నేను ముందు చెప్పినట్టు సో మీరు ఏదైతే ఉందో టీ స్పూన్ ఎక్కువగా తీసుకోకండి, నేను ముందే చెప్తున్నాను. టీ స్పూన్ అంటే చిన్నదే ఉంటుంది కదా మనం, సో అందులో స్పూన్ ఓకేనా, నిండా కాకుండా కొంచెం నాకు తెలిసి 3 చుక్కలేనండి. ఈ ఏదైతే ఉత్తరేణి చెట్టు ఇలా ఆకులను పిండినట్లయితే అందులో నుంచి 3 చుక్కలు ఇలా పిండంగానే 3 చుక్కలు 4 చుక్కలు అంతకంటే ఎక్కువ వేసుకోకండి. సో ఒక పాలలో కానీ లేదా గోరెచ్చని వాటర్లో కానీ తీసుకోండి, బ్రహ్మాండంగా మీకైతే ఉపయోగపడుతుంది, బాగా ఉత్పత్తి జరుగుతుంది. సో ముందు చెప్పింది ఏమో ఇది దీని వేరు ఉంటుంది కదా, సో దీని వేరులో సో శుభ్రంగా కడలు కూడా తీసుకోండి. అంటే ఇది పైన మన ఏదో ఆలుగడ్డ తురిగినట్టు తురగకండి, ఇలాగనే చేసేసుకొని శుభ్రంగా కడుక్కొని లవంగాలు మిరియాలు ఓకేనా, అదేవిధంగా దీని వేరు ఉత్తరేణి చెట్టు వేరు కలిపి మాత్రలు చేసుకొని తింటే ఇంకా మీకు అన్ని విధాలుగా పనికొస్తుందండి ఓకేనా. సో ఇదండి ఈ చెట్టు గురించి మంచి ఉపయోగకరమైన ఉత్తరేణి చెట్టు గురించి ఉపయోగకరమైన లాభాలు. సో ఫ్రెండ్స్ ఇదండి, సో ఈ చెట్టు గురించి మంచి బ్రహ్మాండమైన ఉపయోగాలు అయితే ఉన్నాయి. సో ఒకవేళ మీకు యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేయండి. ఇప్పుడు దాకా ఎవరైతే చూశారో సబ్స్క్రైబ్ చేసుకోమంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి వీడియోని షేర్ చేసి నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి. బాయ్.